ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో అక్షయ తృతీయ యొక్క విశేషాలు తెలుసుకుందాం. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా అనే విషయం సందిగ్ధం చాలా మందికి ఏర్పడుతుంది. ఇది ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు చెందిన అలవాటుగా వాళ్ళ యొక్క ఆచారంగా నడుస్తూ వచ్చింది. దక్షిణ భారతదేశంలో ఇలాంటి సంప్రదాయం ఎప్పుడూ లేదు. ఈ మధ్యలోనే కొత్తగా ఈ బంగారం షాప్ వాళ్ళు పెట్టడం వల్ల, దీన్ని పబ్లిసిటీ చేయడం వల్ల ఈ పద్ధతి ఇక్కడ అలవాటు అయింది ప్రజలకి. ఇకపోతే అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలా వద్దా అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఇక్కడ కొన్ని అక్షయ తృతీయ యొక్క విశిష్టతల గురించి తెలుసుకుందాం. అక్షయ తృతీయ రోజు ఎలాంటి నియమాలు పాటించాలి, ఏమి దానం చేయాలి, ఎలా బంగారం కొనడం వల్ల ప్రయోజనం ఉందా అనే విషయాన్ని తెలుసుకుందాం. అక్షయ తృతీయ అనగా ఈ ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ తృతీయన అక్షయ తృతీయ వస్తుంది. ఈ రోజున అక్షయ తృతీయ అంటారు. నిర్ణయ సింధు, మత్స్య పురాణము, పద్మ పురాణాల ప్రకారము, దేవి పురాణం ప్రకారము అక్షయ తృతీయ అనేది యుగానికి ఆరంభ దినంగా వచ్చింది. కృతయుగం ఈ తదియ నాడే ప్రారంభమైందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రోజున చేసే పూజలు, హోమాలు, దానాలు, పితృతర్పణాలు అక్షయమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి. కాబట్టి ఇది అక్షయ తృతీయగా పిలువబడుతుంది. అనాదిగా ఈ పర్వదినాన నీటితో నిండిన కుండ మరియు గోధుమలు, శనగలు మొదలగు ధాన్యాలు, పెరుగన్నము దానం చేయడం వల్ల శాశ్వతంగా శివ సాహిత్యాన్ని పొందవచ్చని భవిష్య పురాణము, దేవి పురాణము చెప్తున్నాయి. ఇంకా ఈ తదియనాడు గొడుగు, పాదరక్షలు, గోవు, భూమి, బంగారము మరియు వస్త్రాలు దానం చేయడం ఎంతో పుణ్యప్రదం. కాగా కొన్ని ప్రాంతాల్లో అక్షయ తృతీయ రోజున గౌరీదేవికి డోలోత్సవం కూడా జరుపుతారు. అలాగే శ్రీకృష్ణుడికి చంద్రలేపనం చేసే సంప్రదాయం కూడా ఉంది మన శాస్త్రాల్లో. ముఖ్యంగా సింహాచల క్షేత్రంలో సంవత్సరమంతా చంద్రముఖుతో ఉండే శ్రీ వరాహ లక్ష్మణస్వామి వారి నిజరూప దర్శనం లభించేది ఈ ఒక్కరోజు మాత్రమే. స్వామివారికి గంధం వల్చి సహస్ర ఘటాభిషేకం అనగా 1000 కుండలతో జలాభిషేకం చేస్తారు. ఇది అత్యంత అరుదైన అద్భుతమైన ఆధ్యాత్మిక ఘట్టం. ప్రతి ఒక్కరూ చూడాల్సింది, తప్పకుండా దర్శనం చేసుకోవాల్సింది. ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ సంవత్సరము ఏప్రిల్ 20, 2026 సోమవారం శుద్ధ తదియ ఉదయం 10 గంటల 25 నిమిషాల వరకు ఉంటుంది. కృత్తిగా ఉదయం 7 గంటల 20 నిమిషాల వరకు ఉంది. రోహిణి నక్షత్రము తెల్లవారుజామున 5:44 వరకు ఉంటుంది. అందువల్ల అక్షయ తృతీయ ఏప్రిల్ 20వ తారీఖునే జరుపుకుంటారు. అసలు అక్షయ తృతీయ ప్రాధాన్యత ఏమిటి, శాస్త్రాలు ఏం చెప్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం. ఈ కలియుగంలో పుణ్యం, పాపం రెండూ మనం అనుభవిస్తే ఖర్చయిపోయేవే. హోమాల కన్నా కూడా జపం, స్తోత్ర పారాయణం అధిక శుభఫలితాలు ఇస్తాయి. కావున అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరు కూడా చేసే దాన ధర్మాలు, దైవనామ స్మరణ అక్షయంగా జీవుడికి శుభకరములను పెంచి అలా వారి అకౌంటుల్లో జమవుతుంది. మనకు వచ్చే కష్టాలు తట్టుకునే శక్తిని, మానసిక ధైర్యాన్ని మనకు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. పూర్వజన్మల్లో చేసే దుష్కర్మల నుంచి మనకు రక్షణ లభిస్తుంది. మానవ శరీరంలో ప్రాణం నిలబడాలంటే ముఖ్యంగా ఆహారం కన్నా కూడా అత్యంత ఆవశ్యకమైనది నీరు, ఉదకం. మానవ శరీరంలో 3 వంతులు జలంతో నిండి ఉంటుంది. 1/3 వంతు మిగతా పదార్థాలు ఉంటాయి. ఈ అక్షయ తృతీయ చాలా పవిత్రమైన, ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఏ శుభకార్యం చేసినా, ఏ చిన్న దానం చేసినా, ఏ జపం, స్తోత్ర పారాయణం చేసినా అక్షయమైన ఫలితాలు లభిస్తాయి. కావున ఈ వేసవి కాలంలో వచ్చే అక్షయ తృతీయ నాడు అత్యంత శ్రేష్టమైనదిగా ఉదక భాండ దానం, నీటి కుండ దానం ప్రతి ఒక్కరూ చేయాలి. చేస్తే మంచి ఫలితాలు పొందుతాయి. బంగారు కొనడం ముఖ్యం కాదు. శ్రీ సూక్తంలో అమం మనిషాణం సర్వం మనిషాణం అని ఉంది కదా. ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడని ఇక్కడ శ్రీ సూక్తంలో చెప్పబడింది. కాబట్టి మనిషికి సహాయం చేస్తే అంతకు మించిన దైవసేవ ఉండదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి యథాశక్తి ఉదకదానము, కొత్త గుడ్డలో నీరు ఉంచి మీ ఇంటి దగ్గరలో ఉండే దుకాణాల్లో ఉంచండి. వచ్చిన వారు దాహం తీర్చుకుంటారు. వస్త్రదానం కూడా అక్షయ శుభఫలితాలు ఇస్తుంది. కారణం, వస్త్రం వ్యక్తి మానాన్ని కాపాడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవికి వస్త్రాలు ఇచ్చి వస్త్రాభరణం నుంచి ఆమె మానాన్ని రక్షించాడు. మన శక్తి కొలది ఎవరికైనా అవసరం ఉండే వారికి వస్త్రదానం చేయండి. ఇలా చేయడం వల్ల వారి ఆశీర్వాదంతో అక్షయ ఫలితాలు లభిస్తాయి. ఇవే కాకుండా మీకు వీలైతే వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఉపయోగపడే విసనకర్రలు, గొడుగులు,
చెప్పులు, చాపలు దానం చేయడం వల్ల పుచ్చుకున్న వారికి అవి ఉపయోగపడి వారి ఆశీర్వాదంతో కొంత పుణ్యం పొందగలుగుతారు. చాలామంది బీదవారు ఈ వస్తువులు లేక కాళ్ళు కాలుతూనే ఎండలో తిరుగుతూ ఉంటారు. ముఖ్యంగా కూలీ వాళ్ళు కానీ ఇతర వాళ్ళు కానీ. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ట్రాఫిక్ పోలీసులు కూడా ఎండలో చాలా ట్రాఫిక్ డ్యూటీలు చేస్తుంటారు దాహార్తితో. వారికి పక్కకు వెళ్ళి ఒక గ్లాస్ నీళ్ళు తాగాలంటే కూడా వీలు పడే సమయం ఉంటుంది. అలాంటి వారికి కూడా కొన్ని చిన్న బాటిల్స్ నీళ్ళు మనం కారులోనో స్కూటర్లోనో వెళ్తున్నప్పుడు పెట్టుకొని వారికి ఇస్తే కొంత మనకు వాళ్ళకి సహాయం చేసిన ఫలితం లభిస్తుంది. బంగారం కొనడం వల్ల బంగారు వ్యాపారులకు లాభం, కానీ మీకు ఒరిగేదంటూ ఏమీ లేదు. మీకున్న ధనం ఖర్చు కావడం తప్ప. అప్పులు చేసి బంగారం కొనకండి. ఉన్న శక్తితో కొనాలనే తాపత్రయం ఎక్కువగా ఉంటే మీ శక్తి కొలది మీకున్న డబ్బులో మీరు పొదుపు చేసుకున్న డబ్బులోంచి మాత్రమే కొనండి, కానీ అప్పు చేసి మాత్రం క్రెడిట్ కార్డుతో బంగారం కొనవద్దు. ఇది ప్రత్యేకమైన అభ్యర్థన. దీనివల్ల మీకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం అంటూ ఏమీ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నదానం, వస్త్రదానం చేసి అనంతమైన పుణ్యాన్ని, భగవంతుని కృపను పొందవచ్చును. ఈ కర్మలు ఈరోజు అక్షయ తృతీయలో చేయడం వల్ల మనం ఆరోగ్యము, కుటుంబ సంపద, వంశాభివృద్ధి దినదిన ప్రవర్తమానంగా పెరిగిపోతుంది. మనం చేసిన కర్మలు రక్షణగా ఉంటాయి. సత్కర్మలు ఎల్లప్పుడూ మంచి ఫలితాలను ఇస్తాయి. వెంటనే కాకపోయినా మనకు అవసరం వచ్చినప్పుడు అవి మనకు దారి చూపిస్తాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వ్యాసాన్ని, ఈ వీడియోను చదివి అనుసరిస్తారని ఆశిస్తారు. మీ లక్కరాజు మురళీధరరావు, ఆస్ట్రో రెమెడీస్ ఛానల్. శుభమస్తు.